చంద్రబాబు సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి జగన్నే టార్గెట్ చేస్తున్నారు. దారుణ ఓటమితో దిగాలపడ్డ జగనే లక్ష్యంగా చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకి వచ్చామన్న ఆనందం కూడా లేకుండా ఎందుకు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ కామెంట్స్ వెనుక చంద్రబాబు వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ చిత్తుగా ఓడిపోయినా ఆ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అవే చంద్రబాబును కలవరపెడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. వైసీపీని పూర్తిగా అణచివేయాలన్నదే చంద్రబాబు ప్లాన్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరి చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా? టార్గెట్ జగన్. ఇది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయం. చంద్రబాబు ఎక్కడ మైకు పుచ్చుకున్నా జగన్ సెంట్రిక్ గానే రాజకీయాలు చేస్తున్నారు. జగన్నే ఏకేస్తున్నారు. కారణాలు ఏవైనా, సమస్యలు ఏవైనా దానికి మూల కారణం జగనే అంటున్నారు. విజయవాడలో వరదలు రావడానికి జగన్ పాలనే కారణమని చంద్రబాబు ఇప్పటికీ చెబుతున్నారు. బుడమేరు గండ్లు పూడ్చలేదని 5 ఏళ్ల పాలనలో నిద్రపోయారని విమర్శించారు. ఇక ఏలేరు రిజర్వాయర్ను భారీ నీరు వచ్చి గ్రామాలు మునిగిపోతే జగనే కారణమన్నారు. ఇటు కృష్ణానదిలో 4 భారీ పడవలు కొట్టుకు వచ్చిన ఘటన వెనుక కూడా వైసీపీ నేతలున్నారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం విచారణ కూడా సాగుతోంది. సో రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరిగినా అంతా జగన్ నామస్మరణే చేస్తున్నారు. ఇక జగన్ ఎక్కడైనా మైకు పుచ్చుకుని ఏవైనా 2 మాటలంటే వాటిపై మంత్రులు రెచ్చిపోతున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బుడమేరు వరదకు, అన్నమయ్య డ్యాంకు ముడిపెట్టి మాట్లాడుతున్నారు. మరి ఇలా అన్నింటికీ జగన్ టార్గెట్ కావడానికి రీజన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఆయనకు పట్టుమని ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు మాత్రమే. మరి అంతగా జగన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే జగన్ రాజకీయంగా ఓడిపోయినా ఆయనకు ప్రజల్లో 40% మేర ఆదరణ ఉంది. అంత భారీ వ్యతిరేకతలోనూ వైసీపీకి 40% ఓటు బ్యాంకు దక్కింది. ఇదే కూటమిని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ పరిణామాలతోనే జగన్ చెప్పింది జనాలు నమ్మే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే చంద్రబాబు వ్యూహాత్మకంగా జగన్ను టార్గెట్ చేసుకున్నారు. రాష్ట్రంలో కూటమికి ప్రత్యర్థి అంటూ ఎవరైనా ఉంటే అది జగనే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే టార్గెట్ జగన్ మంత్రాన్ని చంద్రబాబు నూరిపోస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. వైనాట్ 175 అంటూ బీరాలు పలికి ఆఖరికి క్రికెట్ టీం సంఖ్యకే పరిమితమైంది. ఇంత దారుణ ఓటమిలో కూడా ఆ పార్టీకి ఆనందం కలిగించే విషయం ఏంటంటే ఆ పార్టీకి 40% ఓట్లు రావడమే. అయితే ఇంత వేవ్లో కూడా వైసీపీకి 40% ఓట్లు రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పుడా ఓటు బ్యాంకుని టార్గెట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. జగన్ మళ్లీ పుంజుకుంటే ప్రమాదమని భావిస్తోంది. అందుకే రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా దానిని జగన్ పాలనకే ముడిపెడుతున్నారు సీఎం చంద్రబాబు. అలా జగన్ని బూచిగా చూపిస్తే జనంలో ఆయనపై ఆదరణ తగ్గుతుందనేది చంద్రబాబు ప్లాన్. ఆ ఓటు బ్యాంకు మొత్తం కూటమి వైపు టర్న్ అవుతుందని ఆలోచనలో ఉన్నారు. అప్పుడు వైసీపీ పూర్తిగా బలహీనపడుతుందని భావిస్తున్నారు. అందుకే చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా అప్పటి జగన్నే టార్గెట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే పదే జగన్ను టార్గెట్ చేస్తే ఆ నెగటివ్ ప్రచారం కాస్త పాజిటివ్గా మారే అవకాశం ఉంది.